8వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకు కలిగే సమస్యలు పోరాటాల వలన మనము కృంగిపోతూ ఉంటాము. మానసికంగా శారీరకంగా కూడా బలహీన పడిపోతూ ఉంటాము. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దేనిని గూర్చియు చింతపడకుడి అని. మనం అనుకోవచ్చు, ఈ శ్రమలు ఇబ్బందులు ఉన్నాయి, చింతపడకుండా ఎలా ఉంటాము అని. అయితే తర్వాత దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని. మనకున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి ప్రభువునకు ప్రార్థించాలి. మన విన్నపములను ప్రభువునకు తెలియజేయాలి. ఎలా తెలియజేయాలి అంటే కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయాలి. ప్రభువుని మన కోరికల నిమిత్తము ప్రార్థించే ముందు ప్రభు మన జీవితాలలో జరిగించిన మేలులను బట్టి కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండి కృతజ్ఞతాస్తుతులు ప్రభువునకు చెల్లించాలి. సంతృప్తి లేకుండా ఎప్పుడు అడగటమే కాదు, కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపముల నిమిత్తము ప్రభువునకు విజ్ఞాపన చేయాలి. మనం చేసే ప్రార్థన ప్రభుపై గొప్ప విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ప్రభువు తగిన సమయంలో మనకు సహాయం చేసి మన చింతను తీసివేసి మన హృదయాలను సంతోషంతో నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో కలిగే శ్రమలకు ఇబ్బందులకు కృంగిపోయే వారముగా కాకుండా మిమ్మును బట్టి ధైర్యంగా ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. ఎటువంటి చింత మమ్మల్ని కృంగదీయకూడదు ప్రభువా. కృతజ్ఞత లేకుండా మేము ఉండకూడదు తండ్రి. మీరు చేసిన ఏ ఉపకారాన్ని మేము మర్చిపోకూడదు ప్రభువా. అటువంటి కృతజ్ఞతా భావాన్ని మాలో కలిగించండి తండ్రి. మా శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి మీపైన గొప్ప విశ్వాసంతో విజ్ఞాపన చేసే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.